కారులో తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయల నగదు మాయమైన ఘటన నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి 4.5 కోట్ల నగదును ఢిల్లీ నుంచి చెన్నైకి కారు డ్రైవర్ గుమస్తాకిచ్చి పంపించారు. నగదుతో ఉన్న కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయినట్లుగా వ్యాపారి గుర్తించారు. గుమస్తా డ్రైవర్కు ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్రమత్తమైన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారులోని ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి 4.5 కోట్ల నగదును ఢిల్లీ నుంచి చెన్నైకి కారు డ్రైవర్ గుమస్తాకిచ్చి పంపించారు. నగదుతో ఉన్న కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయినట్లుగా వ్యాపారి గుర్తించారు. గుమస్తా డ్రైవర్కు ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్రమత్తమైన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారులోని ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.